రమణ గారు చెప్పినట్టుగా సంపన్న వర్గాలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి చిన్నాభిన్నం అయిపోతుంది. అదే నేను చివరిగా మీకు చెప్తున్నాను. రైట్. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు, ఈ సోషల్ ఇంజనీరింగ్ అసలు కౌంట్ అవుతుందా? అయ్య గారు నమస్తే, పేనాల మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. సోషల్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళబోయే ముందుగా తెలుగుదేశము అన్ని అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ వదిలింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏమిటి అనేటువంటి దాని మీద మీరు ప్రస్తావన చేస్తే, బీజేపీ యాంగిల్లో సుహాసిని ఆనంద్ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ రఘురామకృష్ణరాజు ఈ 4 సంవత్సరాల పాటు ఆయన ఒక 6 నెలల పాపం వైసీపీతో ఉన్నాడు అనుకుంటా. ఆ తర్వాత మొదలు పెట్టేసాడు. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వాళ్ళ ప్రభుత్వం ముఖ్యమంత్రి మీద చెప్తూ వచ్చారు. ఇవన్నీ కూడా ఎవరికి లాభం? ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి లాభం, అదేవిధంగా జనసేన, ఇప్పుడు బీజేపీ కూటమిలో కూడా వాళ్ళకి లాభం. మరి ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి చర్చ. అయితే రఘురామకృష్ణరాజు ఆయన అమాయకుడు, ఆయన బాధితుడు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఆయన చేసిన దానికే ఆయన నష్టపోయాడు. అనవసరంగా ఆయన పరిధి దాటి ఆయన చేసినటువంటి వ్యవహారాలు దాని వల్ల ఇప్పుడు ఎటు కాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అనేక సందర్భాల్లో ఆయన నేను మొత్తం అన్ని పార్టీల తరఫున నేనే అభ్యర్థిని, ఈ కూటమి తరఫున ఆయన పలుమార్లు ప్రకటించుకున్నాను. అది లేదు అనేటువంటిది ఇప్పుడు తేలిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు ఊరుకుంటాడని అనుకుంటే ఎవరైనా పొరపాటు. నాకు తెలిసి అతను ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చాడు. అది ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం ఒకటి, నాకు ఢిల్లీలో పెద్దలు వాళ్ళు వీళ్ళు తెలుసు, ఇక్కడ మారిద్ది అనేటువంటి ఒకటి. రెండవ కీలకమైనటువంటి అంశం అండి, నరసాపురం నుంచే తాను పోటీ చేస్తాను అనేటువంటి విషయం చెప్పి, అంటే అభ్యర్థి మారినా మారకపోయినా ఆయన మరి తెలుగుదేశము జనసేన నాకు సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు. అంటే నేను అనుకుంటున్నాను, ఒకవేళ బీజేపీ గన తన తప్పును సరిదిద్దుకొని, తప్పుని మేము ఎక్కడ చేసామంటే తప్పు అని వాళ్ళంటే కుదరదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు యాంగిల్లో చూసినప్పుడు ఇది తప్పు కదా. రఘురామకృష్ణరాజు కోసం అందరూ అలా ఖాళీ పెట్టించాలి, నరసాపురం పెట్టించలేదు కదా. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం జనసేన పరోక్షంగా మద్దతు ఇస్తే, ఆయన రెబల్ గా పోటీ చేస్తే, బీజేపీకి ఇచ్చినటువంటి 6 సీట్లు 1 సీటు పోవటం ఆయన. దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశం, ఒక రెబల్ రెడీ అయిపోతున్నాడు అనేటువంటిది. ఇది మీరు ఒకసారి గమనిస్తే 2014 ఎన్నికల సమయంలో బీజేపీకి ఒక 25 అసెంబ్లీ సీట్లు కావాలంటే వాళ్ళకు ఒక 15 సీట్లు ఇస్తామని తెలుగుదేశం చెప్పిన తర్వాత ఫైనల్ గా 13 ఇచ్చిన తర్వాత, ఆ 13లో కూడా 2 ఎమ్మెల్సీలు ఇస్తామని 2 తగ్గించిన తర్వాత, 3లో రెబల్ పెట్టిన తర్వాత ఇది ఎంతరం గెలిచారు సంగతి పక్కన పెడితే ఇంత చరిత్ర ఉంది. ఇప్పుడు మళ్ళీ మొదలైందా ఈ రెబల్స్ వ్యవహారం అనేటువంటిది రఘురామకృష్ణరాజు నుంచి మొదలవుతుంది. వీళ్ళు ఆ విధమైనటువంటి